మనం కలశం పెడతా ఉంటాం కదా! పూజ అయిపోయిన తర్వాత ఈ కలశాన్నయితే నేను ఫ్రైడే పూజ కాబట్టి ఫ్రైడే ఏమీ కదపకుండా నెక్స్ట్ డే సాటర్డే రోజు పూజ చేసేసిన తర్వాత వీటినన్నిటిని కదుపుకుంటా. మనం ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అమ్మవారికి పెట్టిన చీర ఒకవేళ పెట్టుకుంటే అమ్మవారికి పెట్టిన వరకు మనమే ఉంచుకోవాలనమాట. అలాగే ఈ కొబ్బరికాయ ఉంది కదా! మీకు నచ్చితే స్వీట్ ఏదైనా చేసుకొని తినేయచ్చు. లేదు ఆ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొబ్బరి కావాలన్నా కూడా తినొచ్చనమాట. లేదు అది కూడా కాదు అనుకుంటే పారే వాటర్‌లో కొట్టేసి వేయండి. కొబ్బరికాయని కొట్టివేస్తే లోపల ఉన్నవి తింటాయి కాబట్టి. లేదు అది కూడా కాకపోతే మొక్క మొదల్లో వేసేయండి. ఈ ఆప్షన్స్‌లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కలశంలో పెట్టిన వాటర్ ఉంటది కదా! మనం పసుపు, కుంకుమ, కొన్ని పవిత్ర జలాలు వేసి పూజ చేసి పూజలో ఉంచుతాం కాబట్టి చక్కగా వీటినన్నిటిని ఇంట్లో చిమ్ముకోండి. తర్వాత ఇంకా రిమైనింగ్ వాటర్ ఉంటే గనక తులసమ్మ గానీ, మొక్క మొదల్లో కానీ అయితే గనక వెయ్యండి. నేను ఉపయోగించే పద్ధతి ఇది. మీకు నచ్చితే గనక ఫాలో అయిపోండి.